హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ. డాక్టర్ ఎన్టీఆర్ హెచ్యుఎస్ నుంచి ఎంఎస్సీ నర్సింగ్ సంబంధించిన నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ కావడమే జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉండబోతున్నాయి అనమాట. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక మెయిన్ వెబ్సైట్ అయితే ఇదన్నమాట. ఈ వెబ్సైట్ నుంచి మీరు ఇక్కడ అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫార్మ్స్ అండ్ కాలం కనబడుతుంది కదా, ఇక్కడే మనకి రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనబడుతుంది. సో ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ కనబడుతుంది కదా టాప్లో, ఈ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మీ పేరు, మీ మొబైల్ నెంబరు, మీ మెయిల్ ఐడి ఇవన్నీ ఎంటర్ చేసి అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూపిస్తాను, ఎంఎస్సీ నర్సింగ్కి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే అనేది కూడా. సో మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, అండ్ వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవుతూ మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నేను మీకు ఒక డెమో పీడిఎఫ్ ఉంది, దాని ద్వారా చూపిస్తున్నాను. సో అందుకని కొన్ని బ్లర్ అయితే అవుతాయి కానీ బట్ క్లారిటీగా అయితే ఉంటాయి అనమాట. సో వెబ్సైట్ లింక్లోకి వెళ్ళగానే మీకు ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ కనబడుతుంది కదా, రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ మీ యొక్క పేరు యాజ్ పర్ అప్లికేషన్ ప్రకారం ఎలా ఉందో అలా అయితే ఎంటర్ చేసుకోండి. తర్వాత మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొబైల్ నెంబర్ మెయిల్కి సంబంధించి ఎలాంటి ఇవ్వాలంటే ఫ్యూచర్లో దీనికి సంబంధించి ఎలాంటి ఓటీపీస్ రావాలన్నా లేకపోతే మనకి అప్డేట్స్ రావాలన్నా కానీ ఈ మీరు ఇచ్చే రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ మెయిల్కే వస్తాయి, కాబట్టి అవి జాగ్రత్తగా వర్కింగ్లో ఉండేవైతే ఇవ్వండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట, ఇది కూడా యాజ్ పర్ ఎస్ఎస్సీ ప్రకారం ఇస్తే బెటరు. తర్వాత దీంట్లో ఎంఎస్సీ నర్సింగ్ అప్లికేషన్ పెడతాం కదా మనం, దీనికి సంబంధించిన వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలన్నా లేకపోతే ఫర్దర్గా ఏం అప్డేట్స్ కావాలన్నా మనం దీనికి లాగిన్ అవ్వాలంటే ఒక లాగిన్ ఐడి, ఒక పాస్వర్డ్ కావాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిన తర్వాత వాళ్ళు మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇస్తారనమాట, లాగిన్ ఐడి అయితే. పాస్వర్డ్ ఇప్పుడు మనం సెట్ చేసుకోవాలి, ఒక పాస్వర్డ్ మీరే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాస్వర్డ్ అనేది క్యాపిటల్ లెటర్సు, స్మాల్ లెటర్సు, అదేవిధంగా న్యూమరిక్ నెంబర్సు అండ్ స్పెషల్ క్యారెక్టరైజేషన్ కూడా ఉండాలి. అంటే గ్రేడ్ ఆఫ్ సింబల్ కానీ, డాలర్ సింబల్ కానీ, లేదా ఏదో ఒక సింబల్ అయితే ఉండాలి, అప్పుడు మాత్రం ఇది తీసుకుంటుంది అనమాట. తర్వాత వీళ్ళు ఇచ్చిన ఇక్కడ క్యాలిక్యులేషన్స్ ఇక్కడ ఎంటర్ చేసి మీరు జస్ట్ జనరేట్ ఓటీపీ క్లిక్ చేయండి. జనరేట్ ఓటీపీ క్లిక్ చేయగానే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడమే జరుగుతుంది అనమాట. సో ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయగానే మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది విజయవంతంగా. తర్వాత ఇక్కడే మీకు రిజిస్ట్రేషన్ ఐడి అని చెప్పేసి మీకు ఒక ఐడి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదే ఐడి మీకు మెయిల్కి వస్తుంది అండ్ ఫర్ ద సేమ్ టైం మొబైల్ కూడా వస్తుంది అనమాట. సో మీరు రెండింటికి వస్తే చెక్ చేయండి. ఇన్ కేసు ఎందుకైనా మంచిది అనుకుంటే ఈ రిజిస్ట్రేషన్ ఐడిని ఇక్కడ నోట్ చేసుకోండి లేదా ఫోన్లో క్యాప్చర్ చేసుకోండి. సో తర్వాత క్లిక్ హియర్ టు లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. క్లిక్ హియర్ టు లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలాంటి పేజ్లోకి అయితే వస్తుంది. అది ఇక్కడ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ కనబడుతుంది కదా, యూజర్ ఐడి వాళ్ళు ఇచ్చిన యూజర్ ఐడిని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ పాస్వర్డ్ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో అండ్ ఆ పాస్వర్డ్ని ఇక్కడ మీరు ఎంటర్ చేసి వీళ్ళు ఇచ్చిన క్యాలిక్యులేషన్ ఇక్కడ కొట్టి జస్ట్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు వెల్కమ్ అని చెప్పేసి ఒక డాష్ బోర్డ్ కనబడుతుంది. అయితే ఈ డాష్ బోర్డ్లో మీకు అప్లికేషన్ సబ్మిట్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సర్వీసెస్లోకి వెళ్తే అప్లికేషన్ సబ్మిట్ అని కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. మొత్తం మనకి 4 స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. పర్సనల్ డీటెయిల్స్, తర్వాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది, తర్వాత లోకల్ నాన్ లోకల్ అని చెప్పేసి వస్తుంది, అండ్ లాస్ట్లో అప్లోడ్ డాక్యుమెంట్స్ ఉంటుంది అనమాట. సో ఈ 4 స్టెప్స్ కంప్లీట్ చేస్తే మనకి అప్లికేషన్ కంప్లీట్ అయితే అయిపోతుంది. ఈ ప్రజెంట్ ఫస్ట్ మనం పర్సనల్ డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలో చూద్దామండి. సో ఈ పర్సనల్ డీటెయిల్స్ ఏంటంటే మెయిన్గా మన యొక్క పేరు, మన యొక్క ఫాదర్ నేము, మన యొక్క జెండర్ ఇవన్నీ అడుగుతారనమాట. మొబైల్ నెంబరు, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు, తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ కూడా అడుగుతుంది. మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. తర్వాత మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా లేదా అని అడుగుతుంది అనమాట. సో మీకు ఉందంటే ఎస్ అని పెట్టేసేసి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు అది ఏపీ సేవా పోర్టల్ నుంచి తీసుకున్నారా లేదా సచివాలయం నుంచి తీసుకున్నారని చెప్పేసి అడుగుతుంది. ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందని క్లిక్ చేయగానే మీరు బిలో 2,50,000లో ఉన్నారని చెప్పేసి అడుగుతుంది. అది కూడా క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఆ సర్టిఫికేట్ నెంబర్ ఇవన్నీ అడుగుతుంది. ఎంటర్ చేస్తే పని అయిపోతుంది. అక్కడ క్యాస్ట్ ఇన్కమ్ ఇచ్చేసాం మనం. తర్వాత పీడబ్ల్యూడి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి అడుగుతుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ పెట్టి సదరం ఐడీలు ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కాదు అంటే నో పెడితే సరిపోతుంది అనమాట. సో ఇంతవరకు మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వడం అయితే అయిపోయింది. తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్ అనమాట. ఇక్కడ మీ యొక్క డోర్ నెంబరు అండ్ మీ యొక్క విలేజు అండ్ మీ యొక్క స్టేటు, మీ యొక్క డిస్టిక్, మీ యొక్క మండల్ ఇవ్వాలి. దీంతో పాటుగా ల్యాండ్ మార్క్ కూడా ఒకటి రాయవలసి ఉంటుంది. తర్వాత మీ యొక్క పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా యాజ్ పర్ ఆధార్ ప్రకారం ఇస్తే బెటర్. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే మీరు 10th క్లాస్ పాస్ అవుట్ అయిన బోర్డు అండ్ ఆ 10th క్లాస్ చదివిన స్కూల్ నేము, అది పాస్ అవుట్ అయిన మంత్, ఇయర్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అది ఇవ్వగానే ఆటోమేటిక్గా డీటెయిల్స్ అయితే ఫిట్ అయితే అవుతాయి అనమాట. తర్వాత బీఎస్సీ నర్సింగ్
మీరు చేశారు కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అది ఏ ఇయర్లో కంప్లీట్ అయింది, ఎన్ని మార్క్స్ కన్వర్ట్ చేస్తే మీకు ఎన్ని వచ్చాయి, దాంట్లో పర్సంటేజ్ ఎంత ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఇవ్వాలి. ఇచ్చి జస్ట్ మీరు ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసే ముందు జాగ్రత్త చెక్ చేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ ఇంకా పేమెంట్ పేజే ఉంటుంది. వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత ఎలాంటి మోడిఫికేషన్స్ చేంజెస్ అయితే ఉండవు అనమాట ప్రెజెంట్. సో కాబట్టి పేమెంట్ చేసే ముందే అవన్నీ చెక్ చేసుకొని కరెక్ట్గా ఉన్నాయా లేవని చెప్పేసి. తర్వాత పేమెంట్ ఆప్షన్లో మనకి వీళ్ళు నెట్ బ్యాంకింగ్ ఇచ్చారు, అదేవిధంగా డెబిట్ కార్డు ఇచ్చారు, క్రెడిట్ కార్డు వయా ఏ పేమెంట్ మెథడ్ అయినా మనం యూస్ చేసి పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఈ పేమెంట్ అనేది కూడా మనకి క్యాస్ట్ వైజ్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉందన్నమాట. ఇంచుమించుగా 5,000 దాకా అలా ఉంటుంది. సో పేమెంట్ చేసిన తర్వాత ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకొని డైరెక్ట్గా ప్రింట్ అయితే రాదు, మళ్ళీ అప్లికేషన్ మొత్తం కంప్లీట్ చేసి రీలాగిన్ అయినప్పుడు ప్రింట్ అయితే వస్తుంది. కానీ జస్ట్ ఇది పేమెంట్ డీటెయిల్స్ దగ్గర ఒక స్క్రీన్ షాట్ తీసుకుని జస్ట్ కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేయగానే మీరు ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి మీ యొక్క రిలీజన్ అయితే వస్తుంది ఇక్కడ. అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీయా, కృష్ణ యూనివర్సిటీయా, ఏయూ యూనివర్సిటీ అని చెప్పేసి ఆటోమేటిక్గా అయితే ఒక సెలెక్ట్ అయ్యి కనబడుతుంది అనమాట మీ యొక్క రీజన్ అయితే. సో అది కూడా చూసి మీరు జస్ట్ సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయగానే నెక్స్ట్ మీరు అప్లోడ్స్కి అయితే వెళ్తారు. అంటే మీరు ఏపీ నుంచి తెలంగాణ నుంచి ఏపీకి మైగ్రేట్ అయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది, లేకపోతే ఇవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట. జస్ట్ మీరు లోకల్ కింద కన్సిడర్ అయితే చేయడం అయితే జరుగుతుంది వాళ్ళు, లేదు నాన్ లోకల్ అయితే అప్పుడు వీళ్ళు చూపించిన ఎక్స్ట్రా అడిషనల్ అన్నీ కూడా మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మీరు తీసేసిన తర్వాత నెక్స్ట్ ఫైనల్గా మనకి అప్లోడ్స్లోకి వెళ్తుంది. ఇవన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే ఉండాలి. వీళ్ళు అడిగే సర్టిఫికేట్స్ అన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో మాత్రమే ఉండాలి, అప్పుడు మాత్రమే మీరు దీనికి చేయగలుగుతారు సబ్మిట్ అయితే. అండ్ ఇక్కడ ఏమేమి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలో వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం 10th క్లాస్ మార్క్స్ మేము అప్లోడ్ చేయాలన్నారు. ఇవన్నీ కూడా మ్యాండేటరీ అని రాశారు, అంటే ఖచ్చితంగా ఉండాలి, 300 KB బిలో ఉండాలి, పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలన్నమాట. అదేవిధంగా ఇంటర్మీడియట్ మార్క్స్ మేము, ఒరిజినల్ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేటు, స్టడీ సర్టిఫికేట్ 6th నుంచి 12th వరకు, ఇవన్నీ కూడా 100,000 KB వరకు ఇచ్చారు, అంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి 1000 KB వరకు ఇచ్చారు. అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్ ఆఫ్ BSc నర్సింగ్ సంబంధించింది, దాంతోపాటుగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ మీకు ఉంటే, మైనారిటీ ఇది కూడా మీరు అప్లికేబుల్ అయినట్లయితే, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మీరు అప్లికేబుల్ అయినట్లయితే, ఆధార్ కార్డ్ ఖచ్చితంగా మ్యాండేటరీ అందరూ అప్లోడ్ చేయాల్సిందే అనమాట. దాంతోపాటుగా స్టేట్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, సర్వీస్ సర్టిఫికేటు, ఇలాగే మైగ్రేషన్ ఏమైనా ఉంటే మీకు ఆ సర్టిఫికేటు, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇవాళ సిగ్నేచర్ కూడా ఇచ్చారనమాట. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో పెట్టి అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఫైనల్గా అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది అనమాట. సబ్మిట్ అయిపోగానే మీకు ఒక ఈ విధంగా కనబడుతుంది, ప్రివ్యూ ఒకసారి కనబడుతుంది. అంతా ఒకసారి 1-2 సార్లు చూసుకుని అన్నీ కరెక్ట్ అనుకుంటే ప్రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు మళ్ళీ అడుగుతుంది అనమాట, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ ద అప్లికేషన్ అని. ఇది మీరు ఓకే కొట్టగానే అప్లికేషన్ సబ్మిట్ అయిపోద్ది. సో నెక్స్ట్ మీకు ఇలా హోమ్ పేజ్ అయితే వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ మీరు ప్రింట్ తీసుకోవాలనుకుంటే ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి తీసుకోవచ్చు, పేమెంట్ రిసిప్ట్ కూడా నో యువర్ అప్లికేషన్ స్టేటస్ దగ్గర తీసుకోవచ్చు. సో ఈ విధంగా అప్లికేషన్ ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి, మ్యాక్సిమం రిప్లై అవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్.